మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. తెలంగాణ ఈఏపీ సెట్ 2026కి సంబంధించిన ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్థులందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి విద్యార్థులందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి మనకి థర్డ్ వీక్ ఆఫ్ జూన్ నెలలో థర్డ్ వీక్లో విడుదలయ్యే ఛాన్సెస్ హైలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక ఈ కౌన్సిలింగ్లో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కౌన్సిలింగ్ వచ్చేసి 2 ఫేజెస్లో ఉంటాయి, ఫస్ట్ అండ్ ఫైనల్. సో ఫస్ట్ దాంట్లో సెలెక్ట్ అవ్వని వాళ్ళు, లేదా ఫస్ట్ దాంట్లో మీకు సాటిస్ఫాక్షన్ లేని, లైక్ మీకు కాలేజెస్ ఇంకా బెటర్గా కావాలి, బెటర్ ఆప్షన్స్ కోసం మీరు ట్రై చేద్దాము అనుకుంటే ఫైనల్లో మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు 6 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫీజ్ పేమెంట్, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, సీట్ అలాట్మెంట్, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ టు కాలేజ్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఫేజ్ 1లో ఎలాంటి కౌన్సిలింగ్ ఉంటుంది. ఫేజ్ 1లో 2లో రెండిట్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవ్వాలి వాళ్ళు సెకండ్ రౌండ్లో సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో చూసుకుంటే రిజిస్ట్రేషన్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, ఫస్ట్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ విద్యార్థులకి మీరు ఒకవేళ బెటర్ ఆప్షన్స్ కోసం ఏమైనా ట్రై చేద్దాము అనుకుంటే, అంటే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు ఇంకా బెటర్మెంట్ ఆప్షన్స్ లైక్ బ్రాంచెస్ ఆర్ కాలేజెస్ కోసం ట్రై చేయాలనుకుంటే కనుక సెకండ్ ఫేజ్లో కూడా ట్రై చేయవచ్చు, అంటే ఫైనల్ ఫేజ్లో కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అడిగిన లైక్ కాలేజెస్కి మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు వాటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటి గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అలాగే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, ఎలాంటి కాలేజెస్, ఏ బ్రాంచెస్ అనేది మీరు ఇందులో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సీట్ అలాట్మెంట్. సో ఇక్కడ ఈ సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఎలా ఉంటుందంటే, టీజీఈఏపీ సెట్ ర్యాంక్, మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఒకటి, అలాగే మీ రిజర్వేషన్ కేటగిరీ పరంగా ఒకటి, అలాగే లోకల్ ఏరియా పరంగా, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఆధారంగా మీకు సీట్ అలాట్మెంట్ అనేది లభిస్తుంది. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే రిపోర్టింగ్ టు కాలేజ్, అంటే ఫిజికల్గా మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి మీ సీట్ కన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది స్టేజ్ వైజ్ మీకు కౌన్సిలింగ్లో ఉండే ప్రాసెస్ అనమాట. టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి అందులో.